హలో గైస్, వెల్కమ్ టు కోడర్స్ కోడింగ్. నేను మీ తులసిని. ఈరోజు మనము నోడ్ జేఎస్లో సెకండ్ పార్ట్ మనం నేర్చుకోబోతున్నాము. ఈ నోడ్ జేఎస్ అంటే ఏమిటంటే, మనం ఈ నోడ్ జేఎస్ ఎందుకు ఉపయోగిస్తాం, తర్వాత ఈ నోడ్ జేఎస్ని ఉపయోగించి సర్వర్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఈరోజు నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ నోడ్ జేఎస్? నోడ్ జేఎస్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ సర్వర్ ఎన్విరాన్మెంట్. అంటే సర్వర్ సైడు ఎన్విరాన్మెంట్ అనమాట ఇది. అదేవిధంగా నోడ్ జేఎస్ అలోస్ యూ టు రన్ జావాస్క్రిప్ట్ ఆన్ సర్వర్ సైడ్. సో ఈ నోడ్ జేఎస్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, మన యొక్క జావాస్క్రిప్ట్ ఫైల్స్ని సర్వర్ సైడ్ రన్ చేయడానికి మనకు ఉపయోగపడతాం. సో ఇప్పుడు మాకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం ప్రాక్టికల్గా మనం రన్ చేసి చూద్దాం. కన్సోల్ console.log. సో ఇప్పుడు వచ్చింది కోడర్స్ కోడింగ్. సో ఇదనమాట. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మనము కమాండ్ లైన్లోకి వెళ్ళి, ఈ కమాండ్ లైన్లో మనము సో ఏం చేస్తామంటే నో, సో ఫైల్ నేమ్ వచ్చింది మనకు శాంపుల్ .js అని రన్ చేస్తే మనకేమవుతుందంటే, ఈ ఫైలు మనకి ఇక్కడ రన్ అవుతుంది. సో సక్సెస్ఫుల్గా మనకు ఫైల్ రన్ అవుతా ఉంది. కాబట్టి మనకి ఏంటంటే, సో ఈ కోడర్స్ కోడింగ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. మనం ఎక్కడైతే ఇక్కడ కన్సోల్లో మెన్షన్ చేసినటువంటిది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. కాబట్టి మనకు ఇక్కడ మనకు ఇది వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సర్వర్ని ఏ విధంగా క్రియేట్ చేద్దాం అనే దానికి ఒక సింపుల్ కోడ్ అనేది నేను రాస్తాను ఇక్కడ, చూద్దాం. సపోజ్ వర్ http equal to so require http అని ఇచ్చేసి మనం ఇప్పుడు http డాట్ సో క్రియేట్ సర్వర్ డాట్ listen 8001 అనేది ఒక సర్వర్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చింది ఒక అనానమస్ ఫంక్షన్ని, ఇక్కడ వచ్చింది నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ ఒక అనానమస్ ఫంక్షన్ రాసుకుంటాను. అనానమస్ ఫంక్షన్ అంటే ఏంటి? ఏ ఫంక్షన్కి అయితే నేమ్ ఉండదో ఆ ఫంక్షన్ అనానమస్ ఫంక్షన్ అంటారు. రిక్వెస్ట్ ఏమొస్తుంది? రెస్పాన్స్. ఇక్కడ రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. రిక్వెస్ట్ రెస్పాన్స్ ఎస్. ఇప్పుడు వచ్చింది ఏంటంటే, మనం ఇక్కడ వచ్చింది ఏం చేద్దాం, మనము ఇక్కడ res డాట్ ఎండ్, ఇక్కడ వచ్చింది మనకి ఇక్కడ మనము ఏది డిస్ప్లే చేయాలనుకుంటున్నాం ఆ యొక్క అంటే రెస్పాన్స్ అంటే రిక్వెస్ట్ అంటే ఏంటి, మనము ఏ రిక్వెస్ట్ మనకు ఏ ఆబ్జెక్ట్ నుంచి రిక్వెస్ట్ వస్తూ ఉంది అని తెలుస్తుంది. అదేవిధంగా రెస్పాన్స్ అంటే ఏంటి, దానికి మనము ఎటువంటి అవుట్పుట్ని పాస్ చేస్తున్నాము అనేది ఇక్కడ వస్తుంది అనమాట. దిస్ ఈజ్ కోడర్స్ కోడింగ్ అనేది రాసిన అనమాట. సో ఇప్పుడు రాసి దీన్ని సేవ్ చేసి ఈ ఫైల్ని కమాండ్ లైన్లో మనము రన్ చేస్తే సర్వర్ని రన్ చేయాలన్నమాట. ఇప్పుడు నోడ్ శాంపుల్ వన్స్ అగైన్ మనం ఆల్రెడీ దాన్ని రన్ చేసినాం కాబట్టి సేమ్ ఫైల్తో మనం రన్ చేస్తాం. ఇప్పుడు రన్ చేసినట్టయితే ఏమవుతుందంటే, మనకు ఎటువంటి అవుట్పుట్ చూపించదు. కాకపోయినా చూపించినప్పటికీ మనకి ఏంటంటే, ఇక్కడ మనం వచ్చేసి మన సర్వర్ నేమ్ ఏంది, లోకల్ హోస్ట్ 8001. సో ఇప్పుడు కానీ మీరు అవుట్పుట్ చూసినట్టయితే మనకు ఇక్కడ అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ వచ్చిందనమాట. సో ఈ విధంగా మనము ఒక సర్వర్ని అనేదాన్ని మనం నోడ్ చేసి ఉపయోగించి మనము క్రియేట్ చేస్తామన్నమాట. సో మీకు కానీ నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు
share. Thank you so much.